సాంఖ్యతత్వం గురించి శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవ గీతలో తెలియజేస్తున్నారు. ఎందుకు సాంఖ్యతత్వం తెలియజేయాల్సి వచ్చింది అంటే మన మనసుకు ఉన్నటువంటి భ్రమల్ని తొలగించడం కోసం. ఇంతకుముందు అధ్యాయంలో చూస్తే మనసు ఏ విధంగా మనల్ని భౌతికంగా పతనమయ్యేలా చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూసాం. మనసు చాలా శక్తివంతమైనది. శక్తివంతమైనటువంటి వాటికంటే కూడా శక్తివంతమైనటువంటిది మనసు. అలాంటి మనసుని ఇంద్రియాలు జయించాలి తప్ప మనసే ఇంద్రియాలను జయించేలా ఉండకూడదు. ఎప్పుడైతే ఈ మనసు ఇంద్రియాలను జయిస్తుందో అప్పుడు మనము భ్రమలో ఉన్నట్లు, మిథ్యా తాదాత్మ్యం చెంది దేహాత్మ భావంలో మనం అన్నీ కూడా చేస్తూ ఉంటాం. మన మనసుకు ఉన్నటువంటి భావాలకి అనుగుణంగా ఆ గుణాల ప్రభావం, ఆ గుణాల ప్రభావానికి అనుగుణంగా చేసేటువంటి కర్మలు, ఆ చేసేటువంటి కర్మలకి అనుగుణంగా కర్మ ఫలితాలు, ఈ విధంగా భౌతిక జగత్తులో తిరుగుతూనే ఉంటాము అనేటువంటివి మనకి తెలియచేశారు. మరి ఈ భ్రమని పోగొట్టాలి అని అంటే దేహాత్మ భావం నుంచి బయటికి రావాలి. దేహాత్మ భావం నుంచి ఎలా బయటకు వస్తారు? ఈ దేహము పంచభూతాలతో తయారు చేయబడినది. ఈ దేహము భౌతికమైనది. నేను ఈ దేహం కాదు. ఈ దేహానికి అన్యంగా నేనున్నాను అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలగాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే సాంఖ్యతత్వాన్ని కనుక మనం క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్లయితే మనం ఈ భౌతిక తత్వాలకి పరమైనటువంటి వాళ్ళము. అందుకని కృష్ణుడు సాంఖ్యతత్వం గురించి తెలియజేస్తూ ముఖ్యంగా రెండు విషయాలను తెలియజేశారు. ఒకటి భౌతికమైనది, రెండవది ఆధ్యాత్మికమైనటువంటిది. ఓకే, భౌతికమైనటువంటిది సూక్ష్మ స్థూల తత్వాల గురించి తెలియజేశారు. శరీరము అంటే భౌతిక తత్వాలు, పంచభూతాలతో తయారు చేయబడిందంతా కూడా భౌతికము. దానికి తోడు సూక్ష్మతత్వాలు కూడా భౌతికము. మరి ఆధ్యాత్మికమైనటువంటిది ఏంటి అంటే జీవుడు. అంటే జీవుడికి మనసుకి సంబంధం లేదు, జీవుడికి బుద్ధికి సంబంధం లేదు, జీవుడికి మిథ్యాహంకారానికి సంబంధం లేదు, జీవుడికి భౌతికమైనటువంటి శరీరానికి సంబంధం లేదు. జీవుడు పూర్తిగా ఆధ్యాత్మికమైతే మిగిలినవన్నీ కూడా భౌతికము అనేటువంటి విషయాన్ని మనకి క్లియర్గా డిఫరెన్స్ తెలియజేశారు. సో ఎందుకు ఈ జీవుడు ఈ భౌతిక విశ్వంలోకి వచ్చారు, అసలు ఈ భౌతిక విశ్వం ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేయడమే ఈ సాంఖ్యతత్వంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇందులో ఏం చెప్తున్నారు? శ్రీకృష్ణ భగవానుడు దృష్టి సారించడం కారణంగా ప్రధానం కాస్త మహతత్వంగా మారింది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. మహతత్వంగా మారడము అనంటే ప్రధానం అనేటువంటిది పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటిది, మహతత్వం అనేటువంటిది భౌతికమైనటువంటిది. ఏమిటి ప్రధానానికి మహతత్వానికి ఉన్నటువంటి తేడా అంటే గుణాల యొక్క కలయిక, త్రిగుణాల యొక్క కలయిక. సత్వరజస్తమో గుణాలు అనేటువంటివి ప్రధానంతో కలవడం వల్ల అది మహతత్వంగా మారింది. మహతత్వం అంటే ఈ భౌతికమైనటువంటి మూలకాలన్నిటి యొక్క కలయికే మహతత్వం. భగవంతుడు ఈ మహతత్వాన్ని సృష్టించిన తరువాత దీనిలో సత్వగుణయుతమైనటువంటి, రజోగుణయుతమైనటువంటి, తమోగుణయుతమైనటువంటి అహంకారాలు రావడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో అహంకారాలు సృష్టింపబడ్డాయి. అహంకారాలు కూడా రెండు రకాలు అని చెప్పుకున్నాం. ఒకటి శుద్ధ అహంకారము, రెండోది గుణపూర్ణమైనటువంటి మిథ్యా అహంకారం. శుద్ధ అహంకారంలో ఉన్నటువంటి వ్యక్తి, శుద్ధ అహంకారము అనంటే ఏమిటి అనంటే ఆ వ్యక్తి నేను భగవంతుడి యొక్క అంశ అయినటువంటి జీవుణ్ణి, ఈ జీవుడు భగవంతుడి యొక్క సేవకుడు అనేటువంటి చైతన్యాన్ని కలిగి ఉంటాడు. అదే మిథ్యాహంకారంలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడిని మర్చిపోతాడు, భగవంతుడి యొక్క అంశను నేను అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతాడు. భౌతిక వస్తువులు ఏవైతే ఉన్నాయో, భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో ఇదంతా కూడా నేను భోగించటానికే ఉంది అని అనుకుంటాడు. చివరికి నేను ఎవరికి సేవకుడిని కాదు, నాకే అందరూ సేవకులు ఉన్నారు అనేటువంటి స్థితిలో తనకి మిథ్యాహంకారాన్ని ప్రదర్శిస్తాడు. మిథ్యాహంకారంలో ఉన్నటువంటి వ్యక్తి భౌతికంగా పతనం చెందితే, శుద్ధ అహంకారంలో ఉన్నటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమిస్తాడు. మిథ్యాహంకారంలో ఉన్నటువంటి వ్యక్తి తిరిగి తిరిగి జన్మలు తీసుకుంటే, శుద్ధ అహంకారాన్ని కలిగినటువంటి వ్యక్తి భౌతికంగా ఉండకుండా భగవంతుడి యొక్క ధామానికి వెళ్తారు. సో ఇది అహంకారం గురించి మనము తెలుసుకున్నాం. ఎప్పుడైతే మనకి ఈ జ్ఞానం అనేటువంటిది వస్తుందో అప్పుడు మనము ద్వంద్వాల నుంచి, భౌతికమైనటువంటి ద్వంద్వాల నుంచి ముక్తులమవుతాము. ఓకే, ఇక ఇక భగవంతుడు ఏం చెప్తున్నారు అనంటే, భగవంతుడు తన శక్తి ద్వారానే ఈ భౌతికమైనటువంటి మూలకాలన్నీ కూడా ఒక క్రమపద్ధతిలో కలుసుకునడం వలన
ఈ అండాకారంలో ఉన్నటువంటి ఈ భగవంతుడు సృష్టించినటువంటి ఈ అండాకారంలో ఉన్నటువంటి భౌతిక విశ్వంగా మారుతుంది అని తెలియజేశారు. సో ఇది భౌతిక విశ్వం ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని మనము 9వ శ్లోకం వరకు కూడా మనం చూసాము. ఈరోజు మనం 10వ శ్లోకం నుంచి చూద్దాం. 10వ శ్లోకం శ్రీవాణి మాతాజీ. తస్మిన్నహం సమభవం అండే సలిల సంస్థితో తస్మిన్నహం సమభముండే సలిల సంస్థితౌ మమ నాభ్యామభూత్ పద్మం విశ్వాక్యం తత్ర చాత్మభూ. మమ నాభ్యామాభూత్ పద్మం విశ్వాక్యం తత్ర చాత్మభూః. కారణోదకములందు తేలియాడి ఆ బ్రహ్మాండమునందు నేను ప్రవేశించితిని. నా నాభి నుండి విశ్వకమలము ఉద్భవించను. అదియే స్వయంభువు అగు బ్రహ్మదేవుని జన్మస్థానము. భాష్యము. శ్రీనారాయణ దివ్యలీలా రూపముల్లో తన ఆవిర్భావమును గురించి భగవానుడు ఇచ్చట వర్ణించుచున్నాడు. నారాయణుడు బ్రహ్మాండం నందు ప్రవేశించిన తన జ్ఞానానంద విశుద్ధ దివ్య రూపమును త్యజింపడు. కానీ భగవంతుని నాభికముల నుండి జన్మించడి బ్రహ్మ భౌతిక దేహమును కలిగి ఉండును. బ్రహ్మదేవుడు మహాశక్తిశాలి అయినప్పటికీ సృష్టి యందు సర్వవ్యాప్తమైనట్టి అతని దేహము భౌతికమై ఉన్నది. కాగా శ్రీహరి నారాయణ దేహము సర్వదా దివ్యమై అలరారుచుండును. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో సృష్టింపబడినటువంటి ఈ బ్రహ్మాండం ఎక్కడుంది? కారణోదక జలంలో తేలియాడుతూ ఉంది. అలా తేలియాడుతూ ఉన్నటువంటి కారణోదక జలంలో స్వయంగా నేనే ప్రవేశించాను అని చెప్తున్నారు. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? శ్రీ మహావిష్ణువు గర్భోదక సాయి ప్రభు. కారణోదక నుంచి గర్భోదక సాయి. శ్రీ మహావిష్ణువు అంటే కారణోదక సాయి విష్ణువు. ఓకే, సో గర్భోదక సాయి విష్ణువు గురించి మాట్లాడుతున్నారు. సో గర్భోదక సాయి విష్ణువుగా భగవంతుడు ప్రతి బ్రహ్మాండంలోకి వెళ్ళారు. ఇక్కడ చూడండి, ఒక బ్రహ్మాండం అని చెప్పాల, అనేక బ్రహ్మాండాలు. ఆ బ్రహ్మాండాలు తేలియాడి ఆ బ్రహ్మాండమునందు నేను ప్రవేశించి తిని. ఓకే, ఇది ఒక్కొక్క బ్రహ్మాండం గురించి మాట్లాడుతున్నారు. సో అలా ప్రవేశించినటువంటి ఆ బ్రహ్మాండంలో ప్రవేశించినటువంటి భగవంతుడి యొక్క నాభి నుంచి విశ్వకమలము ఉద్భవించను. ఓకే, విశ్వకమలము ఉద్భవించను. అది ఏ స్వయంభువు అగు బ్రహ్మదేవుని యొక్క జన్మస్థానము. స్వయంభువు అంటే తల్లిదండ్రులు లేకుండా జన్మించినటువంటి వాడు. తల్లిదండ్రులు లేకుండా జన్మించినటువంటి వాడు స్వయంభువు. సో స్వయంగా భగవంతుడే కారణం అనమాట ఆయన జన్మకి. బ్రహ్మదేవుడి యొక్క జన్మస్థానం ఏంటిదంట? ఈ యొక్క విశ్వకమలం. ఈ విశ్వకమలం. ఎందుకు ఈ కమలానికి విశ్వకమలం అని చెప్పారు అంటే, ఈ విశ్వం మొత్తాన్ని కమలాకారంలో పోలుస్తున్నారు. ఓకే, ఈ విశ్వం మొత్తం కూడా ఆ కమలము అని చెప్పడం. ఓకే, ఆ విశ్వంలోకి వచ్చారు. అంటే బ్రహ్మదేవుడు ఇప్పుడు భౌతిక విశ్వంలో ఉన్నట్ట, బ్రహ్మాండంలో ఉన్నట్ట, బ్రహ్మాండానికి బయట ఉన్నట్ట? బ్రహ్మాండం నుంచి బయటకు వచ్చి ఆయన గర్భం నుంచి నాభి నుంచి వచ్చారు కదా. బ్రహ్మాండంలోనే ఉన్నారు. వచ్చి ఈ భౌతిక విశ్వాన్ని సృష్టించారు. ఆ విశ్వంలోకి భగవంతుడు గర్భోదక విష్ణువులో అవతరించారు. తన నాభి నుంచి వచ్చినటువంటి ఈ విశ్వం అంటే ఈ విశ్వకమలం. ఈ విశ్వకమలం అంటే ఈ విశ్వకమలం అనేటువంటి మొత్తం విశ్వం అంతా వ్యాపించి ఉందన్నమాట. ఓకే, విశ్వకమలం అంటే ఆ కమలం విశ్వం అంతా వ్యాపించి ఉంది. ఆ కమలమే బ్రహ్మదేవుడి యొక్క జన్మస్థానము అని అన్నారు. అంటే ఈ విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నటువంటి కమలంలో బ్రహ్మదేవుడు జన్మించారు అని అంటే విశ్వంలో ఉన్నట్ట బ్రహ్మదేవుడు, విశ్వానికి బయట ఉన్నట్ట? లోపల ఉన్నట్టే, బ్రహ్మాండంలో ఉన్నట్టే. సో విశ్వానికి బయట ఎవరున్నారు? భగవంతుడు. ఎలా చెప్తారు విశ్వానికి బయట ఉన్నారు అని? ఆయన ఆ కారణోదక జలంలో నుంచి మన అన్ని బ్రహ్మాండాలకి ప్రవేశించారు కదా ప్రభుజీ. ఆయన నాభి నుంచి ఈయన వచ్చాడు. సో ఇక్కడ ఎట్లా ఆ లాజిక్ ఎలా అర్థం చేసుకోవాలంటే, విశ్వం సృష్టించబడడానికంటే ముందు ఈ విశ్వంలోకి గర్భోదక విష్ణువుగా అవతరించడానికంటే ముందు కూడా ఆయన బయట ఉన్నారు. గర్భోదక విష్ణువుగా అవతరించడానికంటే ముందు కూడా ఈ బ్రహ్మాండానికి బయట ఉన్నారు ఆయన. అందుకనే కదా నేను ఎంటర్ అయ్యాను అని చెప్తున్నారు. ఎంటర్ అయ్యాను అంటే బయట ఉంటేనే కదా ఎంటర్ అయ్యేది. సో కానీ బ్రహ్మదేవుడు బయట నుంచి వచ్చాను అని చెప్పాడా? అలా చెప్పలేదు. భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఆ విశ్వంలో ఆవిర్భవించాడు, స్వయంభువుగా ఆవిర్భవించాడు అని చెప్తున్నారు. కాబట్టి
బ్రహ్మదేవుడి వరకు కూడా దేవీ దేవతలందరూ, ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా ఈ విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళే, భౌతిక విశ్వానికి సంబంధించినటువంటి వాళ్ళే. కేవలం భగవంతుడు మాత్రమే ఆధ్యాత్మిక విశ్వానికి చెందినటువంటి వాడు, శ్రీకృష్ణుడు మాత్రమే. ఓకే, నెక్స్ట్ 11వ శ్లోకం మంగతాయర్ మాతాజీ. సోసృజత్తపసాయక్తో రజసా మదనుగ్రహాత్. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 11వ శ్లోకం. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. సోసుజత్తవసాయుక్తో రజసా మదనుగ్రహాత్ లోకాన్ సఫాలాన్ విశ్వాత్మా భూర్భువ స్వరితి త్రిధాం. లోకాన్ సపాలాన్ విశ్వాత్మా భూర్భవ స్వరిత త్రిదా. హరే కృష్ణ. విశ్వాత్ముడగు బ్రహ్మ రజోగుణయుతుడై నా అనుగ్రహం చే తీవ్రమగు తపస్సును అనురించెను. ఆ విధముగా లోకపాలులతో పాటు భూర్భువర్ స్వర్లోకములను సృష్టించబడినవి. విశ్వాత్ముడైనటువంటి బ్రహ్మదేవుడు రజోగుణయుతుడై, యాక్చువల్గా రజోగుణయుతుడు కాకపోతే విశ్వాన్ని సృజించడము అనేటువంటిది సాధ్యం కాదు, గౌణ సృష్టి చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. భగవంతుడు బ్రహ్మాండాన్ని సృష్టించాడు, ఆ బ్రహ్మాండంలో బ్రహ్మదేవుడిని పంపించారు. బ్రహ్మదేవుడు ఏం చేశారు? భగవంతుడి యొక్క అనుగ్రహంతో అంటే బ్రహ్మదేవుడు కూడా భగవంతుడి శక్తినిచ్చారు. భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆయన తపస్సు చేసి ఈ విశ్వం మొత్తాన్ని 3 భాగాలుగా చేశారు. ఏమిటిది? భూర్భువ స్వర్లోకములు. ఓకే, సో ఉత్తమ లోకాలు, మధ్యలోకము, అధమలోకం, ఈ విధంగా 3 విభాగాలుగా చేయడం అనేటువంటిది జరిగింది. ఫర్దర్గా దీన్ని మళ్ళీ 14 విభాగాలుగా చేస్తారు. నెక్స్ట్, సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? బ్రహ్మదేవుడు భగవంతుడి నుంచి ఉద్భవించాడు, స్వయంభువుడు. రెండవది, భగవంతుడి యొక్క కరుణతో, భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహంతో బ్రహ్మదేవుడు గౌణ సృష్టిని చేయడం మొదలుపెట్టారు. ఓకే, నెక్స్ట్ 12వ శ్లోకం ప్రమీల మాతాజీ. దేవానాముక ఆసీత్ స్వర్భూతానాం చ భువః పదం. దేవానామోకాసీత్వద్భూతానాం చ భువం పదః. మర్త్యాదీనాం చ భూర్లోకః సిద్ధానాం త్రితయాత్ పరం. మత్యాదీనాం చ భూర్లోకః సిద్ధానాం త్రితయాత్ పరం. స్వర్లోకము దేవతల నివాసముగను, భువర్లోకము భూతగణముల నివాసముగను, భూలోకము మత్యాదులకు నివాసముగాను నెలకొల్పబడినవి. మోక్షమునకై యత్నించడి సిద్ధపురుషులు ఈ 3 విభాగములకు పరమైన స్థానమును చేరుదురు. భాష్యము. ఇంద్రలోకము, చంద్రలోకము వంటి లోకములు పుణ్యాత్ముల స్వర్గభోగమునకై ఉద్దేశింపబడినవి. కానీ సత్యలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము అనడి సర్వోన్నతమైన 4 లోకములు మోక్షమునకై తీవ్రంగా యత్నించు వారి కొరకు ఉద్దేశింపబడినవి. శ్రీ చైతన్య మహాప్రభువు ఎంత అచింత్య కరుణామయులనగా కలియుగ పరమ పద్ధతులను ఆయన ఈ 4 లోకములకు, వైకుంఠమునకును పరముగా పరవ్యోమమునందలి అత్యున్నత కృష్ణలోకమునకు, గోలోక బృందావనమునకు పంపుచున్నారు. స్వర్గము దేవతల నివాస స్థానమని, ధరణి మానవులకు నివాస స్థానమని, ఈ రెండింటి నడుమ గల తాత్కాలిక నివాసము ఈ 2 శ్రేణుల జీవుల స్థానమని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు వివరించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు ఆయన విభజించినటువంటి 3 లోకాలు స్వర్లోకంలో దేవతలు ఉంటారు, భువర్లోకాలలో భూతగణాలు నివాసం ఉంటాయి, భూలోకంలో మర్త్యాదులు అంటే మనం. ఓకే, మర్త్యలోకము అని కూడా అంటారు మనం భూలోకాన్ని. సో ఈ విధంగా ఉంటారు. మోక్షం కోసం యత్నించేటువంటి సిద్ధ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ 3 లోకాలకి పరంగా ఉన్నటువంటి లోకానికి వెళ్తారు. అంటే ఎక్కడికి? 3 లోకాలకి పరంగా ఉన్న లోకం మాతాజీ వైకుంఠం. ఓకే, సో ఇక్కడ మోక్షము కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క ధామానికి, లోకానికి వెళ్ళేవాళ్ళు. అంటే ఈ 3 లోకాల నుంచి బయట ఉన్నటువంటి లోకంలోకి వెళ్ళాలి. అంటే అనేక వైకుంఠ లోకాలు ఉన్నాయి. చైతన్య మహాప్రభువు యొక్క కరుణ వలన మనందరం కూడా వైకుంఠ లోకాలలోనే ఉన్నతమైనటువంటి, అత్యున్నతమైనటువంటి
గోలోక బృందావనం ఏదైతే ఉందో ఆ లోకానికి, అది కూడా ఆధ్యాత్మిక లోకం, అది కూడా వైకుంఠ లోకం, వైకుంఠ లోకాలలోనే ఉన్నతమైనటువంటి లోకం, గోలోక బృందావనానికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం కేవలం చైతన్య మహాప్రభు కరుణ వల్ల జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన విషయం, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏమని చెప్పారంటే, స్వర్గము దేవతల నివాస స్థానమని, ధరణి మానవులకు నివాస స్థానమని, ఈ రెండింటి నడుము గల తాత్కాలిక నివాసము ఈ రెండు శ్రేణుల జీవుల స్థానమని శిల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వివరించారు. అంటే బేసికల్గా భూలోకం పైన ఉన్నటువంటి స్వర్గలోకాల్లో ఉన్నటువంటి జీవులందరూ కూడా ముక్తి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు. ఓకే, ముక్తి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు భూలోకం కంటే పైన ఉంటారు. నెక్స్ట్ 13 లక్ష్మీ రూపమాత. అతోసురాణం నాగానాం భూమేరుకో సృజత్ ప్రభు. ప్రభుజీ ఎవరికన్నా ఇవ్వరా, నేను వేరే చోట ఉన్నాను. సుజాత మాతాజీ, మరి మీరు హ్యాండ్ రైజ్ చేయకండి. అతోసురాణం నాగానాం భూమేరేకో సృజత్ ప్రభు. అదసురాణం నాగానాం భూమేరుకో సృజత్ ప్రభుః. త్రిలోక్యాంగతయః సర్వా కర్మణాం త్రిగుణాత్మనాం. త్రిలోక్యాం గతః సర్వాః కర్మాణం త్రిగుణాత్మకాం. అసురులకు నాగులకు భూమి కింద ఒక నివాస స్థానమును బ్రహ్మదేవుడు సూచించెను. ఈ రీతిగా త్రిగుణమయమగు వివిధ కర్మలకు ఫలముగా ముల్లోకగతులు ఏర్పాటు చేయబడినవి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. అసురులకు నాగులకు భూమి కింద ఒక నివాస స్థానాన్ని బ్రహ్మదేవుడు ఏర్పాటు చేశారు. అసురులకి నాగులకి ఈ విధంగా త్రిగుణమయమగు వివిధ కర్మలకు ఫలముగా ముల్లోక గతులను ఏర్పాటు చేయబడినవి. అంటే కిందన, మధ్యలోన, పైన అనేటువంటిది మన యొక్క గుణాల ప్రభావంగా ఉండడం కోసం, గుణాల ప్రభావంగా మనం పొందేటువంటి జీవితం ఎలా ఉండాలి అనేటువంటి దానికోసం అలాంటి లోకాలని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది ఈ భౌతిక బ్రహ్మాండంలో. నెక్స్ట్ 14వ శ్లోకం, సర్వరాజ్యమాతాజీ. యోగస్య తపసశ్చైవ న్యాసస్య గతయో మలం. యోగస్య తపశ్చైవ న్యాసస్య గతయో మలః. మహర్జనస్తపః సత్యం భక్తి యోగస్య మద్గతిః. మహజ్జనస్తపః సత్యం భక్తి యోగస్య మద్గతిః. యోగము, తపము, సన్యాసములచే పుణ్యగతులైన మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము సంప్రాప్తమగుచుండును. కానీ నా భక్తి యోగముచే మనుషుడు నా దివ్యధామమును పొందగలడు. ప్రభుపాదుల వారి భాష్యం. ఈ శ్లోకం నందు తెలుపబడిన తపసహ అను పదము బ్రహ్మచారులు, వానప్రస్థులు చేసే తపస్సు సూచించునని శ్రీల జీవగోస్వామి వివరించి, తన జీవితం నందులో ఒక స్థితిలో నిష్ఠగా బ్రహ్మచర్యం పాటించిన బ్రహ్మచారి మహర్లోకమును పొందును. జీవితాంత బ్రహ్మచర్యం పాటించిన వాడు జనలోకమును పొందును. సన్యాసాశ్రమం నందున్న వ్యక్తి సత్యలోకమునకు చేరును. యోగమునందు మనిషికి గల నిష్ఠపై ఆ వివిధ గతులు ఆధారపడి ఉండును. వైకుంఠ వాసులు వైఢూర్యమని కనకమయమైన తమ విమానములలో ప్రయాణించరు. విశాలమగు పిరుదులు, సుందరమగు నగుమోములు కలిగిన దేవేరులతో చుట్టబడిన వారి ఉల్లాస లావణ్యములచే అచ్చటి వారు రజోగుణ ప్రేరితులు కాబోరు అని బ్రహ్మదేవుడు దేవతలు శ్రీమద్ భాగవతం 3.15.27 వివరించి ఉండెను. ఈ విధముగా ఆధ్యాత్మిక జగత్తునందు తల్లోక వాసులు భగవత్ ప్రేమలో పూర్తిగా సంతుష్టులై ఉన్నందున స్వీయ తృప్తిని ఏ మాత్రము కోరుకొనరు. కేవలం భగవత్ ప్రీతి గురించే వారు తలచని కారణమున అచ్చట మోసము, చింత, కామము, నిరాశ వంటివి ఉండనే ఉండవు. కనుకనే భగవద్గీత 18.62 ఎందు ఇట్లా చెప్పబడింది, తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్పారం శాంతిం స్థానం ప్రాప్యస్య శాశ్వతం. ఓ భరతవంశీయుడా, అతనికే సంపూర్ణంగా శరణజొచ్చుము. అతని కరుణచే పరమశాంతిని, దివ్య శాశ్వత స్థానము నీవు పొందగలవు. ఓకే, ఇప్పుడు ఏ లోకంలోకి ఎవరు వెళ్తారు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. యోగము, తపము, సన్యాసములచే పుణ్యగతులైనటువంటి మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము సంప్రాప్తించగలదు. కానీ నా భక్తి యోగంచే మనుషుడు నా దివ్యధామమును పొందును. అంటే
కృష్ణ భక్తిలో లేనటువంటి వాళ్ళు ఇతర యోగ ప్రక్రియల ద్వారా ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని కోరుకునేటువంటి వాళ్ళు ఉత్తమ లోకాలకు వెళ్తారు. ఎందుకు ఉత్తమ లోకాలకు వెళ్తారు? వాళ్ళకి కేవలం పుణ్యమే వస్తుంది కాబట్టి. అంటే ఇతర యోగ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో, భక్తి యోగం కాకుండా ఇతర యోగ ప్రక్రియలు ఏమైతే ఉన్నాయో వాళ్ళ నిష్టకి అనుగుణంగా వాళ్ళు ఉత్తమ లోకాలకు వెళ్తారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, తపస అను పదము బ్రహ్మచారులు వానప్రస్థులు చేసేటువంటి తపస్సును సూచిస్తుంది. బ్రహ్మచర్యాన్ని పాటించేటువంటి బ్రహ్మచారి మహర్లోకములను పొందును. జీవితాంతము బ్రహ్మచర్యం పాటించడు వారు జనలోకమును పొందును. సన్యాసాశ్రమమునందున్నటువంటి వ్యక్తి సత్యలోకమును చేరును. యోగమునందు మనిషికి గల నిష్టపై ఆ వివిధ గతులు ఆధారపడి ఉండును. ఓకే, అంటే ఉన్నత లోకాలకి వెళ్ళడానికి కూడా మనకున్నటువంటి ప్యూరిటీ మీదనే ఆధారపడి ఉంటుంది. మనకున్నటువంటి నిష్ట మీదనే ఆధారపడి ఉంటుంది. మనం చేసేటువంటి యోగ ప్రక్రియ యొక్క నిష్ట మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే ఉన్నత లోకాలకి వెళ్ళడమే ముఖ్యమైనటువంటి ఉద్దేశం కాదు, అదే అంతిమ లక్ష్యం కాదు, అది కూడా టెంపరీ. కాబట్టి వైకుంఠ లోకానికి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఇలా ఏదో ఒక యోగ ప్రక్రియ ద్వారా ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అనుకుంటే వాళ్ళు సరి అయినటువంటి విధానాన్ని పాటించనట్టు. ఓకే, మనం ఢిల్లీ వెళ్దాం అనుకున్నాం, కానీ ఏదో ఒక బస్సు ఎక్కేసాం. ఏదో ఒక బస్సు ఎక్కేస్తే ఢిల్లీ వెళ్ళిద్దా? ఏదో ఒక బస్సు ఎక్కేస్తే సరిపోదు, ఢిల్లీ వెళ్ళాల్సిన బస్సే ఎక్కాలి. అంటే మనం ఒకవేళ వైకుంఠ లోకాలకి వెళ్ళాలి అని అంటే వైకుంఠ లోకం వెళ్ళేటువంటి భక్తినే చెయ్యాలి. అంతేకాని ఏదో ఒకటి ఆధ్యాత్మికంగా ఉంటే చాలు నేను వైకుంఠ లోకానికి వెళ్ళిపోతా అంటే అది సాధ్యం కాదు. కాబట్టి వైకుంఠ లోక వాసులకి మరి ఇతర లేదంటే వైకుంఠ లోకానికి వెళ్ళాలి అని అనుకునేటువంటి భక్తి యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇతర యోగ ప్రక్రియల్లో ఉన్నటువంటి వాళ్ళకి తేడా ఏమిటి అంటే వాళ్ళకి ఇంకా కోరికలు నశించవు, వీళ్ళకి కోరికలన్నీ నశించిపోతాయి. ఓకే, వీళ్ళ స్వలాభం కోసం, సంతృప్తి కోసం, వాళ్ళ సొంత సంతృప్తి కోసం వాళ్ళు ఏమీ చేయరు. భగవంతుడిని ప్రసన్నం చేయడం కోసం మాత్రమే వాళ్ళు చేస్తారు ఏది చేసినా కానీ. అదే విశుద్ధమైనటువంటి భక్తి యోగం అంటే. ఓకే, అంటే కోరికలతో భక్తి చేస్తే, లేదు అంటే భక్తి చేయడం వల్ల నాకు ఇది వస్తుంది, నాకు అది వస్తుంది, నాకేం జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో చేస్తే మనం ఉత్తమ లోకాలకు మాత్రమే వెళ్ళగలం మన నిష్టకు అనుగుణంగా. అలా కాకుండా స్వలాభం అనేటువంటిది లేకుండగా, స్వీయ తృప్తి అనేటువంటిది ఏమాత్రము లేకుండగా భగవద్భక్తిని ప్రదర్శించిన వాళ్ళు, అలాంటి వాళ్ళు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలరు. నెక్స్ట్ 15. మంజులత మాత, మయా కాల చిన్న డౌట్ ప్రభుజీ. ప్రభుజీ అనేక కారణాల వలన బ్రహ్మచారిగా ఉండిపోతారు ప్రభుజీ, ఆర్థికలో లేకపోతే ఏదో. అంటే కృష్ణ భక్తి కాకుండా వేరే పూజలు అవి చేసుకుంటా బ్రహ్మచారిగా మా కొడుకులు ఉండిపోయారు ప్రభుజీ. వారు జనలోకానికి వెళ్తారా? జనలోకంలో ఏముంటుంది? అంటే బ్రహ్మచర్యం ఉన్నంత మాత్రం వెళ్ళిపోరు. బ్రహ్మచర్యాన్ని పాటించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఏదో కారణాల వల్ల బ్రహ్మచర్యంగా ఉండడం వేరు. ఓకే, ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనేటువంటి ఉద్దేశంతో బ్రహ్మచర్యంగా ఉండడం వేరు. అందుకని ఇక్కడ చెప్తున్నారు చూడండి, యోగమునందు మనిషికి గల నిష్టపై ఆధారపడి ఉంటుంది వాళ్ళ యొక్క గతి. ఓకే, బ్రహ్మచర్యాన్ని పాటించినంత మాత్రాన బ్రహ్మచర్యం పాటించిన ప్రతి ఒక్కరికి ఒకే గతి వస్తుందని కాదు. బ్రహ్మచర్యాన్ని నేను ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనుకుంటున్నాను కాబట్టి, నేను లేదు అంటే మహర్లోకానికి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి నేను బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను అంటే ఒక తపస్సులా చేయాలి. ఇప్పుడు ప్రభుజీ మన ఇస్కాన్ లో బ్రహ్మచారులుగా ఉంటున్నారు, కృష్ణ భక్తి ఉన్నారు. అసలు వాళ్ళని కంపేర్ చేయడానికి లేదు మాతాజీ ఇక్కడ చెప్పే బ్రహ్మచారులతోటి. వీళ్ళు వాళ్ళు కృష్ణ భక్తులు. ఓకే, వాళ్ళు కృష్ణ భక్తులు. సో కాబట్టి బ్రహ్మచారులుగా ఉన్న వాళ్ళందరూ ఉత్తమ లోకాలకు వెళ్తారంటే కృష్ణ భక్తులు కానిటువంటి వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. కృష్ణ భక్తులు కాని బ్రహ్మచారుల గురించి, కృష్ణ భక్తులు అయిన బ్రహ్మచారుల గురించి మాట్లాడలా. ఓకేనా మాతాజీ? కృష్ణ భక్తులను గోలోకదాం, కృష్ణ భక్తులు గోలోకదాం, ఏ ఆశ్రమంలో ఉన్నా కానీ. అంటే వాళ్ళు మన కృష్ణ భక్తి కాకుండా వేరే బ్రహ్మచారులు ఉండి వేరే దేవి దేవతను పూజించిన వాళ్ళకి మళ్ళీ ఆ నిష్టపై వాళ్ళకి ఆధారపడి, ఆ నిష్ట మీద ఆధారపడి వాళ్ళకి వాళ్ళ యొక్క గతి ఉంటుంది.
నెక్స్ట్ 15వ శ్లోకం మంజులత మాత. మయా కాలాత్మనా దాత్ర కర్మయుక్తమిదం జగన్ మయా కాలాత్మనా ధాత్ర కర్మయుక్తమిదం జగత్ గుణప్రవాహ ఏతస్మిన్ ఉన్మజ్జతి నిమజ్జతి. గుణప్రవాహ ఏతస్మిన్ ఉన్మజ్జతి నిమజ్జతి. ఈ జగత్తునందు కర్మఫలము కాలరూప వర్తించడి కర్మసృష్టికర్తయు నాచే ఏర్పాటు చేయబడును. ఆ విధముగా ఈ గుణ ప్రవాహమునందు అప్పుడు తేలుచు మరొకప్పుడు ముచ్చుండు. భాష్యము. రచన శ్లోకములో తెలుపబడినట్లు ఉన్నత లోక ప్రాప్తిని ఉన్మత్తి అను పదము సూచించును. కాగా పాపకర్మలచే దీనముకు జీవస్థితిలో మునిగి ఉండటను నిమజ్జతి అను పదము సూచించును. ఈ రెండు స్థితులందు జీవుడు సంసార మహానది తరంగములలో మునగగా అవి అతనిని భగవద్రాజ్యములలో అతని స్వగృహము నుండి దూరముగా తీసుకొని పోవచ్చును. థ్యాంక్ యూ. కర్మఫలాలు అనేటువంటివన్నీ కూడా కాల రూపంలో భగవంతుడితో నిర్దేశింపబడుతున్నాయి. ఓకే, జీవుడు ఈ గుణప్రవాహంలో తేలుతూ మునుగుతూ ఉన్నాడు. ఓకే, సో అంటే గుణప్రవాహం వల్ల మనం చేస్తున్నటువంటి కర్మలకి అనుగుణంగా మనము అనేక జన్మలు తీసుకుంటున్నాం, అనేక లోకాల్లోకి వెళ్తున్నాం. ఉన్నత లోకాలకి, అధమ లోకాలకి, లేదంటే మధ్యలోకంలోనూ ఉంటున్నాం. వీటన్నిటినీ ఈ కాలం నిర్ణయిస్తుంది. కాల ప్రభావంతో కాలం ప్రకారం, అంటే ఇప్పుడు ఎలా అంటే ఏ కర్మ ఎప్పుడు ప్రారబ్ధంగా మారాలి అనేటువంటిది ఎవరు నిర్ణయిస్తారు? కాలం నిర్ణయిస్తారు. ఓకే, ఆ కాలాన్ని కూడా నియంత్రించేది ఎవరు అంటే కృష్ణుడు. అందుకని ఇక్కడ చెప్తున్నారు, ఈ జగత్తునందు కర్మఫలములన్నీను కాలరూపమును వర్తించిన పరమ సృష్టికర్తయకు నా చేతనే ఏర్పాటు చేయబడ్డాయి. కృష్ణుడు ఇక్కడ నా చేతనే ఏర్పాటు చేయబడ్డాయి అని చెప్తున్నారు. ఓకే, సో ఈ విధంగా మనము మునుగుతూ తేలుతూ ఈ సంసార సాగరంలోనే ఈదుతున్నాం. నెక్స్ట్ 16వ శ్లోకం. ఇందుమతి మాత. అనుర్బృహత్కృశస్థూలో యో యో భావ ప్రసిద్ధ్యతి. అణుర్బృహత్కృశః స్థూలో యో యో భావ ప్రసిద్ధ్యతి. సర్వోప్యుభయ సంయుక్తః ప్రకృత్యా పురుషేణ చ. సర్వోప్యుభయ సంయుక్త ప్రకృత్యా పురుషేణ చ. ఈ జగత్తునందు చిన్నవి లేదా పెద్దవి, సన్నవి లేదా స్థూలమైనవి నగు దృగ్గోచర రూపం లేవి కలవో అవన్నీయును నిక్కముగా ప్రకృతి పురుషులు ఇరువురిని కూడి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ గారు. మనం చూసేటువంటి ప్రతి దాంట్లో ప్రకృతి పురుషుడు ఇద్దరు ఉన్నారు. ఓకే, అది చిన్న జీవి నుంచి పెద్ద జీవి వరకు ఈ జగత్తులో, అంటే బ్రహ్మదేవుడి నుంచి చిన్న చీమ వరకు ఏ జీవిని తీసుకున్నా అందులో ప్రకృతి పురుషుడు ఇద్దరు ఉన్నారు. ఎవరు ప్రకృతి, ఎవరు పురుషుడు చెప్పండి ఇప్పుడు? జీవుడు ప్రకృతిలో ఉండేది ఆత్మ ప్రభుజీ. పురుషుడు అంటే పరమాత్ముడు ప్రభుజీ. ప్రకృతి అంటే ఆత్మ, జీవుడు. ప్రకృతి అంటే శ్రీ ప్రభుజీ, పరమాత్ముడు ప్రకృతిలో జీవుడు ఆత్మ ప్రభు, పురుషుడు పరమాత్మ. శరీరం ప్రభుజీ. ఏది మరి శరీరం అని ఎవరి నోట్ల నుంచి రావట్లేదు? ఏంది హరే కృష్ణ ప్రభుజీ. ఎందుకు ఎక్కువ చదివితే చదివి ఎక్కువైపోయిందా? అవునా కాదని అనిపిస్తుంది ప్రభుజీ. ప్రకృతి పురుషుడు ఇద్దరు ఉన్నారు ప్రతి జీవిలో. ఓకే, ప్రతి దేహంలో, అది బ్రహ్మదేవుడి నుంచి చీమ వరకు కూడా. ప్రకృతి ఏమిటి? ప్రకృతి అంటే ఈ యొక్క పంచభూతాలతో తయారు చేయబడినటువంటి శరీరం. పురుషుడు ఎవరు? జీవుడు. జీవుడు 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 పురుషుడు. ఎందుకు జీవుడు పురుషుడు? జీవుడే భోగించాలనుకుంటున్నాడు కాబట్టి. భోగించాలనుకునేటువంటి వాడు పురుషుడు, భోగింపబడేది ప్రకృతి. ఓకే, ఇక్కడ జీవుడు ఎందుకు పురుషుడు అంటున్నారు? జీవుడు భగవంతుడి యొక్క అంశ కాబట్టి. ఓకే, సో ఇక్కడ మనం పైనుంచి ఎక్కడ చూసినా కానీ రెండు ఉన్నారు. అంటే ఆత్మ లేకుండా ఏది లేదు అని చెప్పడం.
ప్రకృతిలో ఆత్మ ఉంది. ఓకే, అందుకనే చైతన్యం వస్తుంది. మరి పరమాత్మ కూడా ఉంటారు కదా ప్రభుజీ. పరమాత్మ గురించి ఇక్కడ మాట్లాడాల. ఓకే. పరమాత్మ కామం, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. పరమాత్మ అంతటా ఉన్నారు, శరీరంలో కూడా ఉన్నారు. ఓకే, కానీ ప్రత్యేకించి ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఏ జీవిని చూసి ఈ జగత్తునందు చిన్నవి లేదా పెద్దవి, సన్నవి లేదా స్థూలమైనవి, దుగ్గోచరమైనటువంటి రూపములు ఏవి కలవో అవన్నిటిలోనూ నిక్కముగా ప్రకృతి పురుషులు ఇరువురును కలిసి ఉన్నారు. ఓకే, అంటే అనిపించండి మాట. శరీరము మరియు జీవుడు గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 17వ శ్లోకం. నాగలక్ష్మి మాత. యస్తు చాలా కన్ఫ్యూజ్ అయ్యాం ప్రభుజీ. యస్యు యస్థాదిరంతశ్చ సవై మధ్యం చ తస్య సన్. యస్తు యస్యాదిరంతచ్చ సవై మధ్యం చ తస్య సన్. వికారో వ్యవహారార్థో యథా తైజస పార్థివా. వికారో వ్యవహారార్థో యథా తైజస పార్థివాః. బంగారము మట్టి ఆదియందు ఘటక ద్రవ్యములుగా నిలిచి ఉండును. బంగారం నుండి కంకణములు, కర్ణకుండలములు వంటి బంగారం ఆభరణాలను తయారు చేయవచ్చును. మట్టి నుండి కుండలను, పళ్ళెములను తయారు చేయవచ్చును. మూల ఘటక ద్రవ్యములైన బంగారము, మట్టి వాటి నుండి వస్తువులు తయారు చేయకముందు నిలిచి ఉన్నవి. వస్తువులు తుట్టతుదకు వినాశనం చెందినప్పుడు మూల ఘటక ద్రవ్యములు నిలిచియే ఉండును. ఈ విధంగా ఘటక పదార్థములు అత్యంతములందు ఉండును కనుక అవి మధ్యదశయములు తప్పకుండా. అవి ఒకనొక వస్తు రూపం ధరించగా సౌకర్యార్థము మనము కంకణము, కర్ణకుండలము, కుండ లేదా పళ్ళము అనేది ఏదో ఒక నామమును వసుకుచుండము. ఉపాదాన కారణము వస్తు సృష్టికి ముందు, వస్తు వినాశనం పిమ్మట నడుకొని ఉండును కనుక అదే ఉపాదాన కారణము వస్తు సత్యమునకు ఆధారం ఇచ్చు వ్యర్థదశ ఎందును నెలకొని ఉండవాలని మనం ఎరగవలను. భాష్యము. మూల కారణము దాని కార్యమునందు నిక్కముగా ఉన్నదని భగవానుడు ఇక్కడ వివరించుచున్నాడు. నానా రకముల వస్తువులకు బంగారము, మట్టి ఉపాదాన కారణములై ఉండి ఆ వస్తువుల యందును అవి నడుకొని ఉండేది ఉపమానమును భగవానుడు వస్తుంది. తాత్కాలిక వస్తువుల యొక్క ముఖ్య స్వభావము ఉపాదానం అంటే గాని తాత్కాలిక వస్తువులకు రాకపోయినప్పటికీ సౌకర్యం కొరకు మనము వాటికి వివిధ నామములను వసుకుచున్నాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇక్కడ ఘటక పదార్థం గురించి మాట్లాడుతున్నారు. ఘటక పదార్థం అంటే ముడి పదార్థం. ముడి పదార్థం నుంచి వస్తువులు తయారవుతాయి. ఓకే, మనం అందరం కూడా ముడి పదార్థం నుంచి తయారయ్యాం. ఓకే, ఆ ముడి పదార్థాలు ఏంటి అంటే పంచభూతాలు, ఘటక పదార్థాలు. మనం తయారయ్యాం. ఇక్కడ బంగారం నుంచి బంగారపు వస్తువులు తయారైతాయి, మట్టి నుంచి మట్టి వస్తువులు తయారైతాయి. కుండలు, ప్లేట్స్ ఇలాంటివన్నీ కూడా మట్టి నుంచి తయారైతాయి. మళ్ళీ బంగారం నుంచి తయారైనటువంటి ప్రతి వస్తువుని మళ్ళీ కరగబెడితే ఏమవుతుంది? బంగారమే అవుతుంది. మళ్ళీ అదే వస్తుంది. మట్టి నుంచి తయారైనటువంటి ఏ వస్తువునైనా సరే మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది కదా. మళ్ళీ ఆ వస్తువు పాడైపోయింది, కుండ పగిలిపోతే ఏమైపోతుంది? మళ్ళీ మట్టిలో మట్టి అయిపోతుంది. అంటే ముడి పదార్థం నుంచి తయారైనటువంటి ఏ వస్తువు అయినా కానీ మళ్ళీ తిరిగి ముడి పదార్థంలో కలిసిపోతుంది. కానీ ఆ వస్తువు తయారు చేయబడినప్పుడు, అంటే తయారు చేయకముందు అది పాడైపోయిన తరువాత ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క రూపం ఉంది కదా. మీరు ఇప్పుడు బంగారం తోటి చెవులకు తయారు చేశారు, ముక్కుకు తయారు చేశారు, మెడలో వేసుకునే తయారు చేశారు, కాళ్ళకు పెట్టుకునే తయారు చేశారు అనుకోండి. ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క పేరు పెడతారు మీరు కదా. అన్నిటినీ బంగారం బంగారం అంటారా? లేదు, నెక్లెస్ వేరు, హారం వేరు, లేకపోతే చెవి కమ్మెలు వేరు, లేకపోతే ముక్కు పుటక వేరు, రింగులు వేరు, లేకపోతే వడ్రేణాలు వేరు, ఇవన్నీ ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క పేరు పెట్టేశారు మీరు. కానీ వాటన్నిటిని కరగబెడితే మళ్ళీ తిరిగి బంగారమే అది. అంటే ఆ వస్తు రూపంలో ఉన్నా కానీ అది బంగారమే, వస్తు రూపంలో లేనప్పుడు కూడా అది బంగారమే, వస్తు రూపం నుంచి తిరిగి మళ్ళీ ఘటక పదార్థంగా మారినప్పుడు కూడా అది బంగారమే. అలానే మట్టి, అది కుండ రూపంలో ఉన్నా లేకపోతే ఏదైనా ప్లేట్ రూపంలో ఉన్నా కానీ అవన్నీ కూడా మట్టి. ఓకే, ఆ విధంగా ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క పేరు పెట్టినంత మాత్రాన ఆ వస్తువు ఘటక పదార్థం నుంచి వేరు కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇప్పుడు మీ శరీరానికి ఒక పేరు, నా శరీరానికి ఒక పేరు ఉంది. అంత మాత్రాన మీరు వేరు, నేను వేరు కాదు. మీ శరీరము పంచభూతాలతో తయారు చేయబడింది, నా శరీరము పంచభూతాలతో తయారు చేయబడింది. అన్ని పంచభూతాలు. మళ్ళీ మనం
శరీర త్యాగం చేసినప్పుడు అందరి శరీరాలు మళ్ళీ ఆ పంచభూతాల్లోనే ఘటకం. కలిసిపోతాయి. ఓకే. కాకపోతే మన సౌకర్యార్థం ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క పేరు పెట్టుకున్నట్లు మనం కూడా మన ఐడెంటిటీ కోసం మనం కూడా ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క పేరు పెట్టేసాం. ఓకే. అంటే ఇప్పుడు మనకున్న ఒక్కొక్క ఆత్మకి పేర్లన్నీ కూడా అనుకోవచ్చు మనకున్నటువంటి పేర్లన్నీ కూడా శరీరానికి ఉన్న పేర్లు. ప్రభుజీ. ఆత్మకు అనుకోకూడదు, ఒక్కొక్క ఆత్మకు ఒక్కొక్క పేరు లేదు, అట్లా అనుకోకూడదు ఆత్మకి పేరు ఆత్మకి కాదు పేరు. అంటే ఓకే. శరీరానికే పేరు. అదే ఆత్మ ఇంకో శరీరంలో పోతే అదే పేరు ఉంటుందా? ఉండదు కదా. ఓకే ప్రభుజీ. ఈ శరీరంలో ఉన్నప్పుడే ఈ పేరు. ఓకే. ఈ ఐడెంటిటీ, ఈ శరీరానికి సంబంధించిన ఐడెంటిటీ. ఓకే. సో ప్రకృతి, పురుషుడు ఇద్దరు ఉన్నారు. ప్రకృతి వివిధ రూపాల్లో మారుతుంది. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటున్నాం మన సౌకర్యార్థం. కానీ పురుషుడు అలాగే ఉంటాడు. పురుషుడికి పేర్లు ఉండవు. పురుషుడికి పేరు ఏంటి అంటే గురువు ఇచ్చిన పేరు. ఓకే. గురువు ఇచ్చిన పేరు పురుషుడి పేరు. అంటే ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలేసినా మనకి ఏ పేరు ఉంటుంది అని అంటే ఇంకో అది ఉంటుంది. దాస్, శాశ్వతమైంది. దాసు, దాసి, దేవదాసీలు, దేవదాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అది నిజమైనటువంటి ఐడెంటిటీ. అది ఆత్మకి సంబంధించిన పేరు. ఓకే. నెక్స్ట్ 18 శుభాంగి మదర్. యదుపాధాయ పూర్వస్తు భావో వికురుతే పరం. యదుపాదాయ పూర్వస్తు భావో వికురుతే పరం. ఆధిరంతో యథా యస్య తత్సత్యమభిధీయతే. ఆదిరంతో యదా తస్య తత్సత్యమభిధీయతే. ముఖ్య ఉపాదానంతో కూడినట్టి భౌతిక వస్తువు వికారము ద్వారా వేరొక వస్తువును సృజించును. ఆ విధముగా ఒక సృజిత వస్తువు వేరొక వస్తువుకు కారణము, ఆధారము అగును. ఈ విధముగా ఒక వస్తువు వేరొక దాని స్వభావమును కలిగి ఉన్నదై దాని ఆద్యంతములుగా తెలియబడినప్పుడు సత్యమైనదని పిలువబడును. భాష్యము. ఈ శ్లోకం యొక్క భావమును మట్టికుండ ఉపమానము ద్వారా అవగతము చేసుకొనవచ్చును. మట్టికుండ మట్టి ముద్ద నుండి తయారగును. ఇక మట్టి ముద్ద ధరణి నుండి తయారైనది. ఈ సందర్భంలో ధరణి మట్టి ముద్దకు మూల ఉపాదానమై ఉన్నది. మట్టి ముద్ద ఒక భావంలో కుండకు మూల కారణమై ఉన్నది. కుండ పగిలినప్పుడు అది మట్టిగానే పిలువబడి చివరకు తన మూల కారణమైన ధరణిలో కలిసిపోవును. మట్టి కుండ సంబంధంలో మట్టి ముద్ద ఆద్యంతంలో ఉన్నది కనుక కుండ సత్యమే అయి ఉన్నది. ఏలైనా అది మట్టి యొక్క మూల గుణములను కలిగి ఉన్నది. కుండ అని తెలియబడే వస్తువు యొక్క ఆద్యంతముల యందు మట్టి గుణము నెలకొని ఉండును. అట్లే మట్టికి ఆద్యంతముల యందు ధరణి ఉన్నది. ఈ విధముగా మట్టి సత్యమైనదిగానే భావింపబడును. ఏలైనా మట్టి యొక్క ఆద్యంతముల యందు నెలకొని ఉండేది ధరణి యొక్క ముఖ్య గుణములను అది కలిగి ఉన్నది. అట్లే పృథివ్యాది తత్వములు మహత్తత్వం నుండి ఉద్భవించినవి. అట్టి మహత్తత్వము తత్వముల ఆద్యంతముల యందు ఉన్నది. మహత్తత్వం యొక్క ముఖ్య లక్షణములను కలిగి ఉండే కారణంన ఆ తత్వము సత్యమని పిలువబడును. మహత్తత్వము తుట్టతుదకు సర్వ కారణుడు, సమస్తము విలువము చెందిన పిమ్మటయు నిలిచి ఉండువాడగు భగవంతుని సృష్టి అయి ఉన్నది. ఇక పరతత్వము స్వయముగా భగవానుడే. ఆతుడే సమస్త వస్తువుల యొక్క అర్ధగుణములను నెమ్మదిగా వసుగుచున్నాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి కృష్ణ. ఓకే. ముఖ్య ఉపాదానములతో కూడినటువంటి భౌతిక వస్తువు వికారము ద్వారా వేరొక వస్తువును సృజించును. అంటే మూల పదార్థము అనేక వస్తువులను సృష్టిస్తుంది. ఓకే. ముడి పదార్థము అనేక వస్తువులను సృష్టిస్తుంది. అంటే దాంట్లో కలిపేటువంటి విధానాల ద్వారా దాంట్లో ఇప్పుడు మట్టి ముద్ద గురించి తీసుకున్నారు. మట్టి ముద్ద ఎగ్జాంపుల్లో మట్టి ముద్దగా ఉన్నప్పుడు అది భూమి నుంచి వచ్చినటువంటి మట్టి. దాన్ని కుండగా మార్చినప్పుడు కుండ రూపాన్ని తీసుకుంది. మళ్ళీ కుండ కాస్త పగిలినప్పుడు మళ్ళీ దాని యొక్క మూల రూపంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మట్టిగా వెళ్ళిపోతుంది. అంటే మట్టి అనేటువంటిది నిజము. అంటే కుండకి ఆది ఏంటి? మట్టి. కుండకి అంతం ఏంటి? మట్టి. అంటే ఆది అంతము ఒకే రూపం, ఒకే తత్వం. ఆది అంతము ఒకే తత్వం. అలానే ఈ భౌతిక శరీరాలన్నీ కూడా మనకి మహతత్వం నుంచి వచ్చాయి. ఓకే. మనందరికీ కూడా ఆది తత్వం ఏంటి? మహతత్వం. అంతిమ తత్వం ఏంటి?
మహత్తత్వము ఆది అంతము మహతత్వం. మరి మహతత్వం త్రిగుణాలు సత్యమైనప్పుడు, మహతత్వం సత్యమైనప్పుడు మహతత్వం ద్వారా ఏర్పడినవన్నీ కూడా సత్యములే. అవన్నీ కూడా గౌణ సృష్టిలు, అవి కూడా సత్యాలే. కాకపోతే మహతత్వంలో ఉన్నటువంటి ఆ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మహతత్వం ద్వారా ఏర్పడినటువంటి గౌణ సృష్టిలో కూడా ఉన్నాయి. ఓకే, అంటే మన మన శరీరాలన్నీ కూడా, మనం అందరం కూడా మహతత్వం నుంచి వచ్చాము. కుండ మట్టి నుంచి వచ్చినప్పుడు మట్టి స్వభావాన్ని కుండ ఎలా కలిగి ఉంటుందో మహతత్వం యొక్క స్వభావాన్ని మనం కూడా కలిగి ఉన్నాం. మళ్ళీ తిరిగి మన శరీరం ప్రకృతిలో కలిసిపోయిన తర్వాత, మళ్ళీ అంటే మహతత్వంలో కలిసిపోయిన తర్వాత మళ్ళీ తన ఒరిజినల్ స్వభావానికి వెళ్ళిపోతుంది. ఓకే, అంటే ఈ మహతత్వము అనేటువంటిది ఈ భౌతికమైనటువంటి రూపాలన్నిటికీ కూడా మూలము. వివిధ రూపాలకి మూలం ఆది, మరియు ఈ వివిధ రూపాలకి అంతము కూడా మహతత్వమే. ఈ మహతత్వం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి యొక్క సృష్టి. భగవంతుడి యొక్క సృష్టి. అందుకనే భగవంతుడు పరతత్వము. పరతత్వం అంటే మహతత్వానికి కూడా పరంగా ఉన్నటువంటి వాడు. గుణాతీతుడు, దివ్యమైన వాడు. పరతత్వము అంటే దివ్యమైన మన వాడు, ఈ భౌతిక తత్వాలకి వేరుగా ఉన్నటువంటి వాడు. భౌతిక తత్వం కానటువంటి వాడు పరతత్వము అంటే. ఓకే, మహతత్వం భౌతిక తత్వం. మహతత్వం నుంచి వచ్చినటువంటి మనము భౌతిక తత్వాలే. తిరిగి మళ్ళీ మనం భౌతిక తత్వాల్లోకి వెళ్తాం. ఈ మహతత్వాన్ని సృష్టించినటువంటి వాడు భౌతిక తత్వం కాదు, అది పరతత్వము. ఓకే, ఆయన శ్రీకృష్ణ భగవానుడు ఈ సమస్త సృష్టి, ఈ భౌతిక తత్వాలన్నిటికీ కూడా పరంగా ఆయన ఉన్నారు. ఇదంతా కూడా భగవంతుడి యొక్క సృష్టి. సో ప్రభుజీ, జీవుడు మరణించిన తర్వాత కూడా ఆ త్రిగుణాల ప్రభావాన్ని కలిగి ఉంటాడు, కలిసిపోయినాడు, అంతేనా? మహతత్వం అంటున్నారు కదా చివరికి. జీవుడు గురించి మాట్లాడు, శరీరాల గురించి మాట్లాడుతుంది. శరీరం జీవుడు గురించి మాట్లాడు. జీవుడు ఎప్పుడు కూడా ప్యూర్. జీవుడు ఎప్పుడు భౌతికం కాదు. ఓకే, అంటే కలిసిపోయినప్పుడు కూడా ఈ శరీరము త్రిగుణం, కలిసిపోయినప్పుడు కూడా ఈ శరీరం త్రిగుణాలతో కలిసి ఉంటుందా? శరీరం కలిసిపోతుంది మాతాజీ. మహతత్వంలో ఆత్మ కాదు కలిసేది. ప్రభుజీ, మహతత్వంలో గుణాల కలయిక ఉంది కాబట్టి ఇప్పుడు మనలో కూడా గుణాల కలయిక ఉంటుంది. అట్లనే శరీరమే ఆత్మ కాదు. ఓకే, ఆత్మ మాత్రం ప్యూర్. కాకపోతే కర్మఫలాలు అనేవి ఉన్నాయి కాబట్టి ఇంకా మనకున్నటువంటి సూక్ష్మ స్థూల ఇంద్రియాలని ఇంకా ప్యూరిఫై చేయలేదు కాబట్టి మళ్ళీ ఇంకో శరీరం తీసుకుంటాం. ఒక కుండ పగలగొట్టి ఇంకో కుండ తయారు చేసుకుంటాం. అదే ప్యూరిఫై అయిపోతే దాటిపోతాము, ఇక మహతత్వం నుంచి బయటికి వెళ్ళిపోతాం. ఇందాక అదే చెప్పారు కదా, నా భక్తుడైనటువంటి వాడు ఈ పైన కింద లోకాల్లో ఉండడు, ఆయనకి నేను ఎలాంటి విమానం పంపిస్తానన్నారు. ఇంతకుముందు ఒక విమానానికి ఇది కూడా చెప్పారు, వైకుంఠ విమానం. వజ్రాలతోటి వైడూర్యాలతో పొదగబడినటువంటి వైకుంఠ విమానం వచ్చి తీసుకెళ్లిపోతుంది మనల్ని. ఓకే ఓకే, ఆది అంతం లేనటువంటి తత్వం వేరు, ఆది అంతం ఉన్నటువంటి తత్వాలు వేరు. ఓకే, నెక్స్ట్ 19వ శ్లోకం. సుకోమలి మతం. ప్రకృతిర్యస్యోపాధాన్ అమాధార పురుషాత్ పరః. సతో బివ్యంజకః కాలో బ్రహ్మతత్త్రితయం స్వత్వహం. ప్రకృతి తన మూల ఉపాదానమునగను అంచావస్థగను కలిగినదై జగత్తు సత్యమైనదిగానే భావింపబడును. కాలశక్తి చే ప్రకటమయ్యేడు ప్రకృతికి మహావిష్ణువే ఆధారము. ఈ విధముగా ప్రకృతి, విష్ణు భగవానుడు, కాలము, పరతత్వం నగడు నాకు అభిన్నమై ఉన్నది. కృపాలవారి భాష్యము. ప్రకృతి భగవత్ శక్తి, మహావిష్ణువు భగవంతుని ప్రధానాంశ, కాలము భగవత్ కార్యమునకు ప్రాతినిధ్యం వహించును. ఈ రీతిగా కాలము, ప్రకృతి సర్వదా భగవంతునికి అధీనంలో అయ్యుండును. అతడి తన శక్తులు, ప్రధానాంశాల ద్వారా సమస్తము సృజించి పోషించి లయింపజేచుండును. వేరు మాటల్లో సమస్త జగత్తును తనయందే కలిగిన కారణమున శ్రీకృష్ణుడు పరతత్వమై ఉన్నాడు. ప్రకృతిని తన మూల ఉపాదానమును అంత్యావస్థగను
కలిగినదై జగత్తు సత్యమైనదిగానే భావింపబడును. మూల ఉపాదానం అంటే ఆది, ఆ నశించిపోయిన తర్వాత అంటే అంత్యము. ఈ రెండు కూడా ఆ మూల ఉపాదానం ఎలా ఉంటుందో అలానే ఉంటాయి. ఓకే, ఆది ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కాబట్టి ఈ మూల ఉపాదానము అనేటువంటిది భగవంతుడితో సృష్టించబడినటువంటి ఈ యొక్క మహతత్వము. ఈ మహతత్వము అనేటువంటిది సత్యమైనదే కాబట్టి ఈ సత్యమైనటువంటి మహతత్వం నుంచి ఉద్భవించినటువంటి గౌణ సృష్టి ఏదైతే ఉందో అది కూడా సత్యమే. ఓకే, కాలశక్తి చే ప్రకటమయ్యేది ప్రకృతికి మహావిష్ణువే ఆధారము. అంటే ఈ మహతత్వానికి ఎవరు ఆధారం? కారణోదక సాయి. మహావిష్ణువు అంటే కారణోదక సాయి విష్ణువు. ఓకే, సో అలాంటి ప్రకృతికి, ఆ కాలానికి, ఆ విష్ణువుకి, ఆ పరతత్వానికి ఆ పరతత్వం కూడా నాకు అభిన్నము అంటే కృష్ణుడు చెప్తున్నారు ఈ మాట. కృష్ణుడు ఏం చెప్తున్నారు? అవన్నీ కూడా నేనే అని చెప్తున్నారు. నా నుంచే వచ్చాయి అని చెప్పడం. అంటే కృష్ణుడు ఏం చెప్తున్నారు? మహావిష్ణువు సైతం నా యొక్క అంశ అని చెప్తున్నారు. అంటే మహావిష్ణువు సైతం నా యొక్క అంశ అని చెప్తున్నారు. నెక్స్ట్ 20వ శ్లోకం. ప్రకృతి అంటే ఇక్కడ మళ్ళీ మారిపోద్దేమో కదా ప్రభుజీ? అక్కడ ప్రకృతి అంటే ప్రకృతి మాత్రమే. ప్రకృతి అంటే ఇక్కడ మహతత్వం, ప్రకృతి అదే మొత్తం మహతత్వం. మహతత్వం. ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి, చెప్పింది మాత్రమే వినండి. అర్థమైంది. మళ్ళీ శ్రీమతి. స్వర్గ ప్రవర్తతే తావన్ పౌర్యాపర్యేణ నిత్యశః. స్వర్గ ప్రవర్తతే తావాత్ పౌర్యాపర్యేణ నిత్యశః. మహాన్ గుణ విసర్గార్ధః స్థిత్యంతో యావదీక్షణం. మహాన్ గుణ విసర్గార్థః స్థితంత్యో యావదీక్షణం. భగవానుడు ప్రకృతిని వీక్షించుతున్నంత వరకు ప్రజోత్పాదనము ద్వారా మహాగుణ విసర్గమును నిరంతరము ప్రకటించుచు భౌతిక జగత్తు ప్రవర్తిల్లుచుండును. ప్రభుపాల్ వారి భాష్యమునికి జై. కాలశక్తిచే చోదితమగు మహతత్వముచే ఈ జగత్తునకు ఉపాదాన కారణమైనను స్వయముగా భగవంతుడే సమస్తమునకు చరమ కారణమని ఇచ్చట స్పష్టముగా వివరింపబడినది. భగవద్దీక్షణము లేనిదే కాలము, ప్రకృతి, కార్యాచరణ శక్తి విహీనములగును. భగవంతుడే బద్ధజీవుల భోగము కొరకు అపరిమితమగు భౌతిక వైవిధ్యము సృష్టించును. అంతటా బద్ధజీవులు ఒకనొక తల్లిదండ్రులకు సంతానముగాను, ఒకనొక సంతానమునకు తల్లిదండ్రులుగాను 84 లక్షల జీవరాశుల్లో భోగింప ప్రయత్నించెదరు. థ్యాంక్ యూ ప్రభు. సో ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో, ఏ ప్రకృతి ద్వారా అయితే మనం ఇప్పటి వరకు శరీరాల గురించి మాట్లాడుతున్నాము, అంటే మట్టి నుంచి కుండ ఎలా మాట్లాడుతున్నామో, మహతత్వం నుంచి వివిధ రూపాల గురించి మాట్లాడుతున్నాం. మరి ఈ ఒక్కొక్క రూపంలోకి పురుషుడు రావాలి కదా, అంటే జీవుడు రావాలి కదా. ఆ జీవుడు ఎప్పుడు వస్తారంట, ఎలా వస్తారంట? భగవంతుడు వీక్షణం చేసినంత కాలం జీవులు వస్తూనే ఉంటారు. ఈ గౌణ సృష్టి జరుగుతూ ఉంటుంది. భగవంతుడు ఒక్కొక్క శరీరంలోకి ఒక్కొక్క జీవుణ్ణి పంపిస్తూ ఉంటారు. ఓకే, ఎలా? భగవానుడు ప్రకృతిని వీక్షించుచున్నంత వరకు ప్రజోత్పాదనము ద్వారా మహాగుణ విసర్గమును నిరంతరము ప్రకటించుచు భౌతిక జగత్తు ప్రవర్తిల్లుచుండును. అంటే ఈ విధంగా అనేక శరీరాలు తయారవుతూ ఉంటాయి. ఒక్కొక్క శరీరంలోకి ఒక్కొక్క జీవుడు వస్తూ ఉంటాడు. ఈ విధంగా కూడా ఈ యొక్క ప్రతి సృష్టి, అంటే ఈ యొక్క గౌణ సృష్టి అనేటువంటిది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎప్పుడు భగవంతుడు ఈ యొక్క గౌణ సృష్టిని, అంటే ఈ యొక్క మహతత్వాన్ని వీక్షిస్తున్నట్టు చూడటమే కదా ప్రభుజీ? చూడటమే. ఓకే, నెక్స్ట్ 21 లక్ష్మీ రూపమాతాజీ. నిరాన్మయా సాధ్యమానో లోకకల్ప వికల్పకః. నిరాన్మయా సాధ్యమానో లోకకల్ప వికల్పః. పంచత్వాయ విశేషాయ కల్పతే భువనై సహ. పంచత్వాయ విశేషాయ కల్పతే భువనై సహ. నేను విరాట్ రూపమునకు ఆధారమును, ఆ విరాట్ రూపమే లోకముల నిరంతరము సృష్టి స్థితి లయల ద్వారా అనంతమైన వైవిధ్యమును ప్రకటించును. అది ఆదియందు సమస్త లోకములను వాటి నిద్రాణ స్థితిలో తన యందు కలిగినదై నా విరాట్ రూపము పంచతత్వముల కలయికచే నానా రకములకు
జగత్తులను ప్రకటించును. భాష్యము. శ్రీధర స్వామి అభిప్రాయమును అనుసరించి మాయా అను పదము భగవంతుని కాలరూపము సూచించును. మాయా కాదు, మయా. ఓకే ఓకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేనే విరాట్ రూపమునకు ఆధారము. ఇక్కడ విరాట్ రూపం ఏంటి? విరాట్ రూపం సమస్త భౌతిక సృష్టి. సమస్త భౌతిక సృష్టి అంటే అనేక బ్రహ్మాండాలన్నీ కలిస్తే ఒక విరాట్ రూపం. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుడి నుంచే వచ్చాయి. భగవంతుడి నుంచే వచ్చాయి. సో కాబట్టి ఈ విరాట్ రూపమే లోకముల నిరంతర సృష్టి స్థితి లయముల ద్వారా అనంతమైనటువంటి వైవిధ్యాలను ప్రకటించును. ఏంటిది విరాట్ రూపము అంటే? ఈ మహతత్వం. మహతత్వం అంటే ఈ భౌతిక ప్రకృతి. ఈ భౌతిక ప్రకృతి మొత్తం కూడా అనేక వైవిధ్యాలను ఎలా సృష్టిస్తుంది అని అంటే సృష్టి స్థితి లయల ద్వారా మార్పులకి లోనవుతూ ఉంటుంది. ఓకే ఇది ఈ మొత్తం కూడా నిద్రాణ స్థితిలో తనలోనే ఉన్నది కాబట్టి శ్రీకృష్ణుడే సర్వకారణాలకి కారకుడు. ఓకే సర్వకారణాలకి కూడా కారకుడు. నిద్రాణ స్థితిలో తనయందే కలిగినది నా విరాట్ రూపము పంచతత్వముల కలయికచే నానా రకముల జగత్తులను సృష్టించును. ఓకే పంచతత్వాల కలయికతోటి ఉన్నటువంటి అంటే ఈ మహతత్వాలు. ఈ విధంగా అనేకమైనటువంటి భౌతిక బ్రహ్మాండాలు సృష్టింపబడుతున్నాయి. ఇవన్నీ కలిపితే విరాట్ రూపము అని చెప్తున్నారు. నెక్స్ట్ 22 నుంచి 27 వరకు లావణ్యమత. అన్నే ప్రలీయతే మర్త్యం అన్నం ధానాసులీయతే. అన్నే ప్రలీయతే మర్త్యం అన్నం దానాసులీయతే. ధానా భూమౌ ప్రలీయంతే భూమిర్గంధే ప్రలీయతే. దానా భూమౌ ప్రలీయంతే భూమిర్గంధే ప్రలీయతే. అప్సు ప్రలీయతే గంధా ఆపశ్చాస్వగుణే రసే. అప్సు ప్రలీయతే గంధా ఆపశ్చాస్వగుణే రసే. లీయతే జ్యోతిషీ రసో జ్యోతి రూపే ప్రలీయతే. లీయతే జ్యోతిషీ రసో జ్యోతి రూపే ప్రలీయతే. రూపం వాయౌ స చ స్పర్శే లీయతే సోపి చాంభరే. రూపం వాయో స చ స్పర్శే లీయతే సోపి చాంబరే. అంబరం శబ్ద తన్మాత్రా ఇంద్రియాణి స్వయోనిషు. అంబరం శబ్ద తన్మాత్రా ఇంద్రియాణి స్వయోనిషు. యోనిర్వైకారికే సౌమ్య లీయతే మనసీశ్వరే. యోనిర్వైకారికే సౌమ్య లీయతే మనసీశ్వరే. శబ్దో భూతాధిమప్యేతి భూతాధిర్మహతి ప్రభు. శబ్దో భూతాదిమప్యేతి భూతాదిర్మహతి ప్రభుః. సలీయతే మహాన్ స్వేషు గుణేషు గుణవత్తమః. సలీయతే మహాన్ స్వేషు గుణేషు గుణవత్తమః. తే వ్యక్తే సంప్రలీయంతే తత్కాలే లీయతే వ్యయే. తే వ్యక్తే సంప్రలీయంతే తత్కాలే లీయతే వ్యయే. కాలో మాయామయే జీవే జీవ ఆత్మని మయ్యజే. కాలో మయామయే జీవే జీవ ఆత్మని మయ్యజే. ఆత్మా కేవల ఆస్తస్థో వికల్పాపాయ లక్షణః. ఆత్మా కేవల ఆత్మస్థో వికల్పాపాయ లక్షణః. ప్రళయ సమయమున జీవుని మర్త్యదేహము అన్నమునందు లీనమగును. అన్నము ధాన్యమునందు లీనము కాగా ధాన్యము తిరిగి భూమి యందు లీనమగును. భూమి తన గంధ తన్మాత్రలో లీనమగును. గంధము జలములో లీనము కాగా జలము స్వీయ గుణమగు రసమునందు లీనమగును. రసము అగ్నియందు లీనము కాగా అగ్ని రూపమునందు లీనమగును. రూపము వాయువునందు అది స్పర్శయందు స్పర్శ ఆకాశమునందు ఆకాశము చివరకు శబ్ద తన్మాత్రయందు లీనమగును. ఇంద్రియములన్నీను తమ మూలమగు అధిష్టాన దేవతల యందు లీనమగును. సౌమ్యుడా ఉద్ధవ, వారందరూ నియామక మనస్సులో లీనమగుదురు. మనస్సు సాత్విక అహంకారంలో లీనమగును. శబ్దము తామస అహంకారంలో లీనముగా సర్వశక్తిమంతమైనది భౌతిక తత్వములలో మొదటిది అయిన అహంకారము మహాతత్వంలో లీనమగును. త్రిగుణములకు ప్రధాన ఆశ్రయమగు మహాతత్వము ఆ గుణములందు లీనము కాగా అవి పెదప అవ్యక్త ప్రకృతి యందు
ఆ అవ్యక్త రూపము కాలమునందు లీనమగును. సర్వశక్తిమంతులకు మహాపురుషుని రూపమునందున్న వాడు జీవులకు అది ప్రేరేపకుడు నగు భగవంతుని యందు కాలము లీనమగును. అట్టి మూలము అజుడను కేవలము నిలిచి ఉండు వాడును ఆత్మస్థితుడను అగు నా యందు లీనమగును. నా నుండియే సమస్త సృష్టి విలయములు ప్రకటమగుచుండును. భాష్యము. భౌతిక జగత్తు యొక్క విలయము సృష్టి కార్యమునకు విపరీతంగా నున్నదే తుట్టతుదకు అంతయు దేవదేవుని యందే లీనమై విశ్రమించును. అతడు మాత్రము ఆ పరమపదమున పూర్ణునిగా అలరారుచుండును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఇప్పుడు దాకా సృష్టి చూసాము, ఇప్పుడు ప్రళయం చూస్తున్నాం. ఓకే, సృష్టి సమయంలో ఏ విధంగా అయితే ప్రధానం నుంచి మహతత్వం, మహతత్వం నుంచి అహంకారాలు, అహంకారం నుంచి తన్మాత్రలు, తన్మాత్రల నుంచి ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు, తరువాత అధిష్టాన దేవతలు ఎలా అయితే వచ్చారో, ఎలా అయితే మనం అందరం వచ్చామో, విలయం సమయంలో కూడా అలానే వెనక్కి వెళ్ళిపోతాం. ఎందులో నుంచి వచ్చిందో అందులోకి కలిసిపోతుంది. ఇక్కడ చూడండి, కొన్ని ముఖ్యమైనవి చెప్పారు. మర్త్యదేహము అన్నమునందు లీనమగును, అన్నము ధాన్యమునందు లీనము కాగా ధాన్యము తిరిగి భూమి యందు లీనమగును, భూమి తన గంధ తన్మాత్రలో లీనమగును. అంటే యాక్చువల్గా మీరు అన్నం ఎక్కడి నుంచి వస్తుంది చూడండి. ఫస్ట్ దానికి రివర్స్ లో వెళ్ళిపోయింది అనమాట. రివర్స్ లో వస్తుంది మొత్తం, రివర్స్ లో వెళ్ళిపోతుంది అనమాట. గంధము జలములో లీనము కాగా జలము స్వీయ గుణమగు రసమునందు లీనమగును, రసము అగ్ని యందు లీనము కాగా అగ్ని రూపముల యందు లీనమగును, రూపము వాయువునందు, అది స్పర్శ యందు, స్పర్శ ఆకాశమునందు, ఆకాశము చివరకు తన్మాత్ర యందు. తన్మాత్ర నుంచే కదా ఆకాశం వచ్చింది. శబ్ద తన్మాత్ర నుంచి శబ్ద తన్మాత్ర నుంచి ఆకాశం. తర్వాత ఇంద్రియములన్నీను తమ ఇంద్రియాధీశులైనటువంటి అధిష్టాన దేవతల యందు లీనమైపోతున్నాయి. సో ఆ విధంగా మళ్ళీ వారందరూ మనస్సులో లీనమైతే మనస్సు సాత్విక అహంకారంలో లీనం. మనం ఇంతకుముందు చెప్పినప్పుడు సాత్విక అహంకారం నుంచి మనస్సు ఉద్భవించింది అని చెప్పాం. ఓకే, శబ్దము తామసాహంకారంలో లీనము కాగా సర్వశక్తివంతమైనది భౌతిక తత్వముల్లో మొదటిది అయినటువంటి అహంకారము మహతత్వంలో లీనమగును. అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? మహతత్వం నుంచి. సో ఆ అహంకారం లీనమైపోయేటప్పుడు ఎందులో లీనమవుతుంది? మహతత్వం నుంచి ఏ విధంగా అయితే అన్ని వచ్చాయో ఆ విధంగా అన్ని కూడా మహతత్వంలోకి ఉపసంహరింపబడుతున్నాయి. ఓకే, సో ఆ తర్వాత మహతత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రధానం నుంచి. త్రిగుణములకు ప్రధాన ఆశ్రయముగు మహతత్వము ఆ గుణముల యందు లీనము కాగా అవి పిదప అవ్యక్త ప్రకృతి యందు, అంటే ఆధ్యాత్మిక ప్రకృతి, అంటే ఆ అవ్యక్త రూపములు కాలమునందు లీనమగును. సర్వశక్తివంతుడగు మహాపురుషుని రూపము నందున్నవాడు జీవులకు అది ప్రేరేపకుడు అవు భగవంతుని యందు కాలము లీనమగును. ఇవంతా కూడా కాలంలో లీనమైపోతే కాలము భగవంతుడిలో లీనమవుతుంది. అట్టి మూలము అజుడును కేవలము నిలిచియుండువాడును ఆత్మస్థిరుడును అగు నాయందు లీనమగును. నా నుండియే సమస్త సృష్టి విలయము ప్రకటమగుచుండును. ఇంతకుముందు సృష్టి ఎలా నా నుంచి వచ్చింది అనేటువంటి చెప్పారు. ఇదంతా కూడా విలయం చెందినప్పుడు ఏ విధంగా నాలో వెళ్తుంది అనేటువంటిది చెప్తున్నారు. కాబట్టి సృష్టికి ముందు, ప్రళయం తర్వాత ఎప్పటికీ స్థిరంగా ఉన్నటువంటిది ఎవరు అని అంటే శ్రీకృష్ణుడు మాత్రమే. నెక్స్ట్ 2 శ్లోకాలను కంప్లీట్ చేద్దామా ప్రభుజీ? అవ్యక్త కాలము ప్రధానంలో కాలం ఉంటుందా ప్రభుజీ? ఉండదు, అందుకే లీనం అయిపోయిన తర్వాత ఉండదు. ఓకే, లీనం అయిపోతుందని చెప్పారు కదా. ఓకే, ఇంక 2 శ్లోకాలు ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకుందాం. శ్రీదేవి మాత చదవండి. ఏవమన్వీక్షమానస్య కథం వైకల్పికో భ్రమః. ప్రభు నేనేనా ప్రభు? చదవండి. ఏవమన్వీక్షమానస్య కథం వైకల్పికో భ్రమః. మనసో హృది తిష్టేత వ్యోమ్ని వార్కోదయేతమః. మనసో హృది తిష్టేత వ్యోమ్ని వార్కోదయేతమః. ఉదయించు సూర్యుడు ఆకాశం నందలి అంధకారమును తొలగించినట్లు జగద్ విలయమునకు సంబంధించిన శాస్త్రీయ జ్ఞానము సాధకుని మానసిక భ్రమను తొలగించివేయను. ఒకవేళ ఆ భ్రమ హృదయంలో ప్రవేశించినను అది అచట నిలువజాలదు. భాష్యము. తేజోమయుడగు సూర్యుడు ఆకాశం నందలి చీకటిని తొలగించిన చందమున శ్రీకృష్ణుడు ఉద్ధవునకు తెలియజేసిన జ్ఞానం యొక్క స్పష్టమైన అవగాహన మానసిక కల్పిత అజ్ఞానమును తొలగించివేయును. అంతటా మనుజుడు
దేహమును ఆత్మగా ఇక ఎంత మాత్రము భావింపబోడు. ఒకవేళ అట్టి భ్రమ తాత్కాలికముగా చిత్తములో ప్రకటమైనను ఆధ్యాత్మిక జ్ఞానోదయముచే అది తరిమివేయబడును. థ్యాంక్ యూ ప్రభుజీ. సూర్యుడు ఉదయించగానే ఏ విధంగా అయితే చీకటిపై వెలుతురు వస్తుందో ఆ విధంగా ఇప్పటి వరకు మనకి భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం మనకున్నటువంటి భ్రమని తొలగించేస్తుంది. ఓకే, ఏమిటి ఆ భ్రమ? దేహాత్మ భావన. ఇప్పటి వరకు భగవంతుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానము దేహం గురించి తెలియచేసింది. ఆ దేహం ఏ విధంగా సృష్టింపబడుతుంది, ఆ దేహం ఏ విధంగా విలయం చెందుతుంది అనేటువంటి విషయాన్ని ఇచ్చారు. ఎప్పుడైతే ఆ సృష్టింపబడేది విలయింపబడేది మనం కాదు అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలుసుకున్నామో, ఆ జ్ఞానంలో ఎప్పుడైతే మనం స్థిరంగా ఉన్నామో, ఆ జ్ఞానం వలన మనకున్నటువంటి భ్రమలన్నీ తొలగిపోతాయి. అంటే జ్ఞానం ఎంటర్ అవ్వాలి, భ్రమలు తొలగిపోవాలి. సూర్యుడు ఎంటర్ అవ్వగానే చీకట పోయినట్లు. ఓకే, అది నెక్స్ట్ 29 సర్వరాజ్య మధ్య. ఏష సాంఖ్య విధి ప్రోక్త సంశయ గ్రంథి భేదనః. ఏష సాంఖ్య విధి ప్రోక్తః సంశయ గ్రంథి భేదనః. ప్రతిలోమానులోమాభ్యాం పరావరదృశామయ. ప్రతిలోమానులోమాభ్యాం పరావరదృశామయ. సమస్తమగు భౌతిక ఆధ్యాత్మిక విషయములకు సమగ్ర ద్రష్టనకు నేను ఈ విధముగా సాంఖ్య జ్ఞానం చెప్తిని. ఇది సృష్టి లయముల విశ్లేషణచే సంశయ గ్రంథిని ఛేదించవేయగలదు. ప్రభుపాదుల వారి భాష్యం. లౌకిక మగు మనస్సు నానా విధములకు జీవిత భావనను స్వీకరించుచు త్యజించుచు అసలైన పూర్ణ విధానం గురించి అసంఖ్యాకమగు మిథ్యావాదులను తయారు చేయనని శ్రీకృష్ణుడు వివరించాడు. కానీ దేవదేవుడు పాద పద్మాశ్రయమును స్వీకరించిన వాడు స్పష్టమగు బుద్ధితో సమస్తమును చక్కగా చూడగలడు. భగవంతుడు ఏ విధముగా సృష్టి లయములు కావించునో తెలుసుకుని వాడు భవబంధ విముక్తుడై భగవంతుడు నిత్య సేవకు తనను అంకితము కావించుకొనను. శ్రీమద్ భాగవతంలోని సాంఖ్యతత్వమును ఏకాదశి స్కందమునందరి 24వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల యేసు భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతముకు భాష్యము సమాప్తము. కృష్ణుడు చెప్తున్నారు, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సాంఖ్యతత్వాన్ని సరిగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకి సంశయ గ్రంథి ఛేదింపబడును. అంటే మనలో ఉన్నటువంటి డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకే, మనం ఎవరం అనేటువంటి విషయంలో ఇంకా అనుమానాలు అనేటువంటివి ఉండవు అనమాట. మనం ఈ భౌతిక శరీరం కాదు, ఈ భౌతిక తత్వాలన్నీ కూడా అశాశ్వతమైనవి, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి సృష్టింపబడ్డాయో అక్కడికి వెళ్ళిపోతాయి. కానీ మనం వీటన్నిటికీ కూడా పరంగా ఉన్నాము. దీనివల్ల మనకున్నటువంటి భ్రమ తొలగిపోతుంది. సో అందుకని కృష్ణుడు చెప్తున్నారు, నా ద్వారా చెప్పబడినటువంటి ఈ సాంఖ్య జ్ఞానము సంశయ గ్రంథిని ఛేదించి వేస్తుంది అని చెప్పారు. ఓకే, సో ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా ఎందుకు, ఏమి సారాంశం మనం అర్థం చేసుకోవాలి అని అంటే, సమస్తానికి కారణం శ్రీకృష్ణుడే. అలాంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించడమే జీవుడి యొక్క ధర్మం. ఓకే, జీవుడి యొక్క నిజమైనటువంటి ధర్మం భగవంతుడిని ఆశ్రయించి భగవంతుడి పట్ల భక్తి ప్రేమను కలిగి ఉండడం నిజమైనటువంటి ధర్మం. ఆ ధర్మమే మనల్ని బంధ విముక్తుల్ని చేస్తుంది. ఆ ధర్మం కనుక మనం పాటించకపోతే మనము మళ్ళీ భగవంతుడి సృష్టి స్థితి లయ మనల్ని 100 సార్లు చేయాలి. మనల్ని పుట్టించాలి, మళ్ళీ మనల్ని చంపేయాలి, మళ్ళీ పుట్టించాలి, మళ్ళీ చంపేయాలి. ఓకే, ఈ విధంగా అనేక సార్లు తిరిగి మళ్ళీ ఇందులోకి వస్తాం. తర్వాత ప్రకృతి గుణములు వాటికి అతీతము. ఇది 25వ అధ్యాయం. దాన్ని మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ రామ దండత్వం ప్రభు. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ.